నా పేరు అమరావతి. నేను తిరుపతిలో నివాసం ఉంటున్నాను. నేను 1999లో ఈ మెడిటేషన్ మా అన్నగారి 1919లో మా అన్నగారి ద్వారా పత్రి సమక్షంలో మహాతి ఆడిటోరియం తిరుపతిలో ఈ ధ్యానాన్ని నేర్చుకున్నాను. ఇది నేర్చుకున్న ఒక 2 మంత్స్‌లోనే నేను 60 కేజెస్ ఉన్నదాన్ని 50 కేజెస్‌కి వచ్చాను. చాలా అద్భుతం అనిపించింది. అప్పటి నుండి నేను మెడిటేషను ఒక 15 మినిట్స్ అట్లే చేసేదాన్ని. నా ఉద్యోగపరమా నాకు చేసేదానికి వీలు కాకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుండేదాన్ని. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత ఈ గొప్ప విఘ్నేశ్వర మహాక్షేత్రాన్ని నాకు ఆ పత్రిజీ గురువు గారు నాకు మార్గంగా చూపించారు. ఈ కాణిపాకం నివాసంకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఈ క్షేత్రంలో నా ఆధ్యాత్మిక ధ్యానం చాలా అద్భుతంగా 3 పువ్వులు 6 కాయలతో నేను ధ్యానాన్ని అభ్యసిస్తున్నాను. ఇక్కడ వచ్చే ప్రతి గురువుని ఇన్వైట్ చేసే ప్రతి గురువు చాలా అద్భుతంగా మాకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. దాంతో మేము ఇంకా చాలా ఉన్నతంగా ఎదిగేదానికి చాలా బాగుంది. మా ఈ పిఎంసి ఛానల్ చాలా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల అందరూ కూడా చాలా డౌట్స్ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా చాలా తెలుసుకొని ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా వాళ్ళు దాన్ని అందుకొని చాలా ముందుకు చాలామంది వస్తూ ఉన్నారు పిఎంసి చూసి. మేము శాకాహార ర్యాలీకి పిరమిడ్ ఓపెనింగ్స్కి వీటికంతా మేము ఎక్కడ క్లాసులు జరిగినా చాలా ఆతృతగా ఆనందంతో ఉత్సాహంతో పోయి వాటిని అందుకుంటా ఉన్నాము. ఆ జ్ఞానాన్ని మాకు ఆరోగ్యపరమా మేము చాలా అన్ని సమస్యల నుండి మేము బయటపడేదానికి ఉంది. 2 టైమ్స్ మేము 2-3 టైమ్స్ నేను యాక్సిడెంట్ అయితే కాలు నాకు సర్జరీ చేయాలన్నా కానీ సర్జరీ నాకు వద్దనేసిన అసలు సక్సెస్ కాదు 50% అన్నారు. అయితే వద్దు సార్ అనేసి వచ్చేసినాను బర్డ్ హాస్పిటల్లో తిరుపతి. తర్వాత అదే హీల్ అయిపోయింది నాకు. చాలా ఈ ధ్యానం వల్లనే నాకు ఇన్ని అవకాశాలు వచ్చింది. ఈ ఆరోగ్యపరంతో నేను చాలా ఉత్సాహంగాను ఎంత ర్యాలీలకైనా నడవగలుగుతా ఉన్నాను. బీపీ షుగర్లు అనేది నాకు ఇప్పుడు 64 ఏజ్ అయినా నాకు అటువంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా దరిదాపుల్లో కూడా అవి చేరుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి శతకోటి వందనములు. ఈ పిఎంసి ఛానల్ మాకు ఉత్సాహాన్ని చాలా అందిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.